దేవ తను స్వంతంగా తనైతే డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మానాన్నలకు బట్టలు కొని తీసుకువస్తాడు. ఇక అక్కడ ఉన్న సత్యమూర్తిని చూసి దేవ అక్కడికి వెళ్ళి, నాన్న ఇదిగోండి మీకోసం నేను బట్టలు కొని తీసుకువచ్చాను. ఎందుకంటే మీరు మొదట తీసుకోలేదు కదా, రౌడీయిజం చేసి నాకు ఆ డబ్బులు సంపాదించి బట్టలు తీయవలసినంత అవసరం నాకు లేదు అన్నారు కదా, అందుకే ఇప్పుడు నేను సొంతంగా కష్టపడి సంపాదించి మీకోసం బట్టలు కొని తీసుకువచ్చాను నాన్న, తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇక అది విని అక్కడ ఉన్న సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక దేవ అయితే ఇదిగోండి నాన్న తీసుకోండి, నా కష్టార్జితమే నాన్న, ఎలాంటి రౌడీయిజం చేసి నేను ఈ డబ్బులు సంపాదించలేదు, నేను కష్టపడే తీసుకువచ్చాను నాన్న, తీసుకోండి అంటూ ఆ బట్టల బ్యాగ్ని అయితే ఇస్తూ ఉంటాడు. దాంతో సత్యమూర్తి అయితే ఏం మాట్లాడకున్నా దేవ వైపు చూడకున్నా అక్కడే అలా మౌనంగా కూర్చుని ఉంటాడు. అది చూసి మిథున అయితే చాలా సంతోషిస్తుంది. ఇతనిలో మార్పు వచ్చింది అని చెప్పి అనుకుంటుంది. ఇక శారద అయితే దేవాని అలా చూసి చాలా సంతోషిస్తుంది. నా కొడుకు తన తండ్రి కోసం ఏ పనైనా చేస్తాడు, ఆఖరికి అతను తీసుకోకపోయినా సరే తిరిగి కష్టపడి మళ్ళీ కొని తీసుకువచ్చాడు, ఇప్పుడు ఈయన ఇది తీసుకుంటే బాగుండు అని చెప్పి శారద అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ మాత్రం తీసుకోండి నాన్న, నా కష్టార్జితంతోనే నేను మీకు బట్టలు తీసుకువచ్చాను, తీసుకోండి అంటూ ఇస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సత్యమూర్తి తీసుకుంటాడా తీసుకోడా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.